ఇస్కరియోతు యోధా జీవితంలో నెరవేరినట్లుగా మనము సువార్తల్లో చూస్తాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇస్కరియోతు యోధాను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, అతనిలో ఏదైతే ఉందో అది మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి. అతనిలో ఏదైతే ఉందో అది మనలో ఉండకుండా మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ జాగ్రత్త పడకపోతే ఇస్కరియోతు యోధాకి ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట ఎలాగైతే నెరవేరిందో అలాగున దేవుని ఉగ్రత, దేవుని కోపము, దేవుని శాపము మన మీదకు వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే మనము మన జీవితాలను ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇస్కరియోతు యోధాలో భయంకరమైన కొన్ని గుణాలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యమైన గుణం ఏంటో తెలుసా? ఇస్కరియోతు యోధా స్వతహాగా ఎవరు? ఇస్కరియోతు యోధా స్వతహాగా ఎలాంటి వాడంటే దొంగ. ఎవరు? దొంగగా ఉన్నాడు ఇస్కరియోతు యోధా. అందుకనే 12 మంది శిష్యులు యేసు ప్రభువు ఏం చెప్తే అది చేసేవారుగా ఉంటే, ఇస్కరియోతు యోధా మాత్రం ఏం చేసేవాడిగా ఉన్నాడట? డబ్బు సంచి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. డబ్బు సంచి పట్టుకొని ఎందుకు తిరుగుతున్నాడు అంటే, అందులో నుంచి కొంచెం కొంచెం అతడు దొంగిలిస్తూ ఉన్నాడు. అది ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలుసు. అది ఎవరికి తెలియకపోయినా దేవునికి తెలుసు. వాస్తవానికి దొంగతనము లేదంటే పాపము మనం ఎందుకు చేస్తాం చెప్పండి? ఎందుకు చేస్తాం? దొంగతనం కానీ పాపం కానీ ఎందుకు చేస్తాం? దొంగతనం ఎందుకు చేస్తాం చెప్పండి? చేయలేదు ఎప్పుడు మీరు? దొంగతనం ఎందుకు చేస్తాం చెప్పండి? మన దగ్గర లేనిది పొందటానికి కదా చేస్తాం దొంగతనం అంటే, అవునా? ఇప్పుడు పక్కవాడి పర్సో లేకపోతే పక్కవాడి గొలుసో మనం దొంగిలించాం. ఎందుకు దొంగిలిస్తాం? మన దగ్గర అది లేదు అనే కదా, అవునా? అందుకనే 10 ఆజ్ఞల్లో దేవుడు ఇశ్రాయేలీయులకు ఏం చెప్తున్నాడంటే, మీరు దొంగిలకూడదు, మీరు దొంగిలించకూడదు. ఎందుకు దొంగిలించకూడదు అంటే, అది నీ కష్టార్జితం కాదు, నువ్వు కష్టపడి సంపాదించింది కాదు, నీ రెక్కల కష్టం మీద వచ్చింది కాదు, నీది కానిది నువ్వు నీ దగ్గర ఉంచుకోకూడదు అని దేవుడు చెప్తే, ఇస్కరియోతు యోధా ఏం చేస్తున్నాడంటే, తన కష్టార్జితం కాదు, తన రెక్కల కష్టం మీద వచ్చింది కాదు, ఆ డబ్బు సంచిలో నుంచి కొంచెం కొంచెం దొంగిలిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాలను ఒకసారి చదువుతాం. అమ్మా, ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆ తర్వాత 8వ అధ్యాయం 44 వచనం కూడా చదువుతాం. యోహాను సువార్త 8. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చు. చూడండి, ఇప్పుడు నీతిమంతులకి అనీతిమంతులకి అనగా భక్తిహీనులకి ఎంత వ్యత్యాసం ఉందంటే, నీతిమంతులు ఏం చేస్తారట? ఆయన చెప్పినది చేస్తారట. కానీ భక్తిహీనులు ఏం చేస్తారట? అపవాది సంబంధులుగా ఉంటారు. మరి ఇస్కరియోతు యోధాలోనికి అపవాది ప్రవేశించాడు కాబట్టి, ఇస్కరియోతు యోధా పక్కన కుడి పక్కన అపవాది ఉన్నాడు కాబట్టి, అపవాది ఏం చెప్తే అది చేయడానికి ఇష్టపడతాడు అపవాది. అందుకని అక్కడ అంటాడు, మీరు మీ తండ్రి సంబంధులు, అపవాది సంబంధులు, మీరు వాని దురాశను నెరవేర్చుటకు మీరు ఇష్టపడతారు. దురాశ అంటే దొంగిలించడానికి ఇష్టపడుతుంది, అనగా పక్కవాడిని సంపాదించడానికి, అన్యాయంగా సొంతం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటుంది. అందుకనే పాపము మరణాన్ని తీసుకొస్తుందని లేఖనం చెబుతుంది. కాబట్టి దొంగగా ఉన్న ఈ ఇస్కరియోతు యోధా గుణము మనలో ఉంటే మనము ఇస్కరియోతు యోధాలమే. మనం కూడా ఇస్కరియోతు యోధాలమే. వాస్తవానికి దొంగిలించడం అంటే వస్తువే కాదు, దేవుని సమయాన్ని దొంగిలిస్తాం. ఈరోజు దేవునికి శుక్రవారం 7:30 నుంచి 9 గంటల దాకా ఎవరికి ఇవ్వాలి? ఇది మనం పెట్టుకున్న నియమమే కదా, అవునా? ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 నుంచి 9 గంటల వరకు ఎవరిది? మన జీవితంలో ఈ సమయం ఎవరిది? ఇస్తున్నావా? మరి దేవునికి ఇవ్వకుండా ఈ సమయాన్ని దొంగిలిస్తున్నావు
జీవితంలో ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి అంటాడు కదా. ఈ సమయంలో కొంత సమయం నీ భార్యకో, నీ భర్తకో, నీ పిల్లలకో ఇస్తావు. కుటుంబానికి కొంత సమయం, నీ జీవనోపాధి కనుక ఉద్యోగానికో పనికో కొంత సమయం, అవునా? నీ ఆరోగ్యం కనుక నువ్వు విశ్రాంతి తీసుకోవడానికి కొంత సమయం, ఆత్మీయతలో నువ్వు ఎదగాలి కనుక దేవునికి కొంత సమయం. దేవుడు ఏమంటాడు? 6 దినాలు మీరు పని చేసుకోండి, 7వ దినము విశ్రాంతి, అనగా దేవుని దినం, సబ్బాతు దినం అంటాడు కదా. అంటే ఆ రోజు దేవునిది అని చెప్తాడు. అంటే దేవునికి ఇవ్వవలసిన సమయం కూడా ఉంది ఇందులో. కానీ నువ్వు అన్నింటికీ సమయం ఇస్తావు, దేవుడికి మాత్రం సమయం ఇవ్వవు. ఆ సమయాన్ని ఏం చేస్తావు? నువ్వు దొంగిలిస్తున్నావు. ఆ సమయాన్ని దొంగిలిస్తున్నావు. అలాగే దేవునికి ఇవ్వవలసిన అర్పణ విషయంలో కూడా నువ్వు దొంగగానే ఉన్నావు. అంటే ఇస్కరియోతు యోధాలాగా దేవుడి డబ్బులు మేమే దొంగలించం కదండి అని అనొచ్చు. కానీ నువ్వు దేవునికి ఇవ్వవలసిన నువ్వు ఇవ్వట్లేదు. నువ్వు కూడా దొంగవే. నువ్వు కూడా దొంగ వలే నువ్వు కూడా దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వకుండా ఇస్కరియోతు యోధా వలే నువ్వు ఉన్నావేమో అని ఒకసారి పరీక్ష చేసుకో. నీ దురాశ కొరకు నువ్వు ఆలోచన చేస్తావు. కానీ నీతిమంతులు ఏం చేస్తారట? ఆయన మీతో చెప్పినది చేయుడని తల్లి అయిన మరియ చెప్పగానే ఆ సేవకులు, పరిచారకులు యేసుప్రభువు వారు ఏం చెప్తే చేశారు. ఏం చెప్పాడు యేసుప్రభువు వారు? ఈ రాతి బాణలకు అంచుల మట్టుకు నీళ్లు నింపండి అంటే, ఎందుకు ప్రభువా? సగం నింపితే అవదా? లేకపోతే ఫుల్గా నిండా నింపితే అవదా అని అడగట్లేదు. నింపమన్నట్లుగా నింపారు అంతే. ఎందుకు, ఏమిటి అని అడగల. అంటే దేవుని మాటను బట్టి నీతిమంతుడు నడుస్తాడు. కానీ ఈ దురాశ కలిగిన వాడు ఏం చేస్తాడంటే అపవాది సంబంధమైన ఈ దురాశను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇస్కరియోతు యోధ ఏం నెరవేరుస్తున్నాడు ఇక్కడ? యేసుప్రభు వారి మాటలను కాదు, కానీ ఈ ఇస్కరియోతు యోధ అపవాది సంబంధిగా ఉండి తన దురాశను నెరవేర్చుకోవటానికి. అందుకే మీరు గమనించండి, ఇస్కరియోతు యోధ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మత పెద్దల దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు వారిని అప్పగిస్తే నాకు ఎంత ఇస్తారని బేరాలు మాట్లాడుకుంటున్నాడు. అంటే ధనం మీద తనకున్న ఆశ, దురాశ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకుండా నువ్వు దొంగిలిస్తే నువ్వు కూడా ఇస్కరియోతు యోధ వంటి వాడవే. అందుకనే అటువంటి గుణం మనలో ఉంటే మనం వెంటనే దేవుని తట్టు తిరగాలి. ఆ గుణాన్ని విడిచిపెట్టాలని ఇక్కడ ఈ లేఖనం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి గమనించండి, ఇస్కరియోతు యోధాలో భయంకరమైన గుణము దొంగగా ఉన్నాడు. అలాగే రెండవది, ఇస్కరియోతు యోధాలో ఇంకొక భయంకరమైన గుణం ఏంటో తెలుసా? అతడు వేషధారిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వేషధారి అంటే ఏంటి? వేషధారి అంటే ఏంటి చెప్పండమ్మా? వేషధారి అంటే 2 రకాల జీవితాలు జీవించేవారు. అంటే ఇంట్లో ఒక జీవితం, ఆలయంలో ఇంకో జీవితం జీవించేవారు. అంటే బయట ఒక జీవితం, లోపల ఒక జీవితం జీవించేవారు. అందుకనే యేసుప్రభు వారు శాస్త్రులను, పరిసయ్యులు అంటాడు, అయ్యో వేషధారులారా అంటాడు. ఎందుకు అంటాడు? వారు భక్తిపరులు కాదు, కానీ భక్తి నటించేవారు. చాలా మంది సంఘాల్లో భక్తి నటించేవారే కానీ భక్తిపరులు లేరు. భక్తిపరులు ఉంటే దేవునికి భయపడి ఉంటారు. కానీ భక్తి నటించేవారు ఎలా ఉంటారంటే మనుష్యుల యొక్క భక్తి నటిస్తారు. మనుషుల యొక్క. అందుకని శాస్త్ర పరిచయం ఏం చేస్తారు? వీధి చివరలో నిలబడి గట్టిగా కేకలు వేసి ప్రార్థనలు చేస్తుంటారు. ఎందుకంటే వారు మనుషులకు కనబడాలి. అంటే వీరు గొప్పవారు, వీరు భక్తులు అని మనుషులు అనుకోవాలని మనుషుల ఎదుట వేషధారణ జీవితాన్ని జీవిస్తారు. ఈరోజు ఇస్కరియోతు యోధా కూడా ఎలా ఉన్నాడంటే దేవుడి దగ్గర ఒకలాగా, బయట ఒకలా ఉన్నాడు. యేసుప్రభు వారి దగ్గర ఎలా ఉన్నాడండి? యేసుప్రభు వారి దగ్గర ఎలా ఉన్నాడంటే ఒక భక్తిపరుడిలాగా, ఒక మంచి శిష్యుడిలాగా, పేదల మీద ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు యేసుప్రభు వారి దగ్గర కదా. డబ్బు సంచి పట్టుకొని నాకేమీ తెలియదనే అమాయకుడిలాగా యేసుప్రభు వారి దగ్గర నిలబడ్డాడు. ఒక మంచి శిష్యుడిగా
అపోస్తలునిగా వారితో నటిస్తున్నాడు, శిష్యులను నమ్మిస్తున్నాడు, మనుషులను నమ్మిస్తున్నాడు. ఎవరు చూసినా ఇతను ఇస్కరియోతు యోధ, ఇతను గొప్పవాడు, యేసు ప్రభువు వారి వెంట ఉండేవాడు అని చెప్పుకునేలా ఉన్నాడు. శిష్యులు కూడా ఈ ఇస్కరియోతు యోధ మా సహోదరుడు, మా జత పనివాడు అని చెప్పుకునేలా ఉన్నాడు. పరిసయ్యుడైన సీమోనింట్లో మరి అచ్చజటామాంసి అత్తరు ముట్టి తీసుకొచ్చి పగలగొట్టి యేసు ప్రభువు వారి పాదాల మీద తల మీద పోసి అభిషేకం చేసినప్పుడు వెంటనే ఇస్కరియోతు యోధ వచ్చి ఏమంటున్నాడు, ఈ అత్తరెందుకు 300 దేనారంలో కమ్మి పేదలకు ఇవ్వలేదు అంటే పేదల మీద ప్రేమ ఉన్నట్టుగా నటిస్తున్నాడు యేసు ప్రభువు వారి దగ్గర. కానీ గమనించాలి, అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? మత ప్రవిష్టుల దగ్గరికి వెళ్ళి బేరాలు మాట్లాడుకుంటున్నాడు. యేసు ప్రభువుని అప్పగిస్తే ఎంత ఇస్తారు నాకు? గెత్సమనే తోటలో యేసు ప్రభువుని అప్పగించడానికి రోమా సైనికులను మత పెద్దలను తీసుకుని వెళ్ళి నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో అతడే యేసు అని చెప్పి వారితోని యేసు ప్రభువు దగ్గరికి వచ్చి ఆయనకు ముద్దు పెట్టి బోధకుడా నీకు శుభమని అబద్ధం పలికే ఒక వేషధారిలాగా ఇస్కరియోతు యోధ జీవిస్తున్నాడు. ఈరోజు మనం కూడా ఆలయంలోకి రాగానే నిన్న మొన్న దైవ సేవకులు చెప్పినట్లుగా ఇక్కడికి రాగానే స్తోత్రము చెల్లించమని పాటలు పాడుతాం, స్తుతులు చెల్లిస్తాం, ఆరాధనలో పాల్పంపులు పొందుతాం, బల్లను సమీపిస్తాం, వాక్యాన్ని జాగ్రత్తగా వింటాం. కానీ బయటికి వెళ్ళగానే మన జీవితాలు, మన రంగు, రూపం, ఆలోచన, తలంతు, ప్రవర్తన అన్ని మారిపోతాయి. ఇదే వేషధారణ అంటే. ఆ బయట ఎలా ఉన్నావో లోపల కూడా అలాగే ఉండాలి, లేదా లోపల ఎలా ఉన్నావో బయట కూడా అలాగే ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనం 2 రకాల బ్రతుకులు బ్రతుకుతూ ఉంటాం. 2 రకాల బ్రతుకులు బ్రతుకుతూ ఉంటాం. అందుకనే యేసు ప్రభువు అంటాడు, ఒక్క జలం నుంచే మంచి నీరు, చేదు నీరు వస్తాయా? మరి నీ ఒక్క జీవితంలోనే 2 బ్రతుకులు ఎలా బ్రతుకుతున్నావు? ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎలా బ్రతుకుతున్నావు? అదే వేషధారణ అంటే అని యేసు ప్రభువు వారు స్పష్టంగా చెప్తున్నాడు. ఇస్కరియోతు యోధ బ్రతికింది అదే. యేసు ప్రభువు వారి దగ్గర లేదా శిష్యుల దగ్గర ఒక రకమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళు ఎవరు లేరు అని తెలుసుకున్నప్పుడు ఇంకొకలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. మనలో విశ్వాసుల్లో చాలా మంది ఇటువంటి వేషధారణ జీవితాన్ని జీవిస్తున్నారు. అందుకనే వేషధారణ కలిగిన జీవితాన్ని ఇస్కరియోతు యోధ జీవించి దేవుని శాపాన్ని తెచ్చుకున్నాడు. ఈరోజు విశ్వాసులుగా మనము ఈ వేషధారణ జీవితం మనలో ఉంటే దాన్ని తీసేసుకొని మనం బతకాలి. దాన్ని తీసేసుకొని మనం బతకాలి. చూడండి, నిన్న మొన్న 3 రోజుల సభల్లో మేం పాడతామంటే మేం పాడతామని చాలా మంది వచ్చారు పాటలు పాడటానికి. వచ్చారా? ఎంత చక్కని స్వరాలు దేవుడు ఇచ్చాడు, మంచి తలాంతులు ఇచ్చాడు, బాగా పాడారు అందరూ, నేను కాదన్నా. కానీ అదే పాట ఆదివారం ఎందుకు పాడవు? అదే పాట శుక్రవారం ఎందుకు పాడవు? అప్పుడు నోరు రాదా? అప్పుడు రాదా? అప్పుడు పాడిన ఆశీర్వాదాలు రావా? సభల్లోనే పాడాలా? ఫోటోల్లోనే కనిపించాలా? వీడియోలకి ఎక్కాలా? అంటే అవైతే ఘనంగా జరిగితే ఊరంతా మమ్మల్ని చూస్తారంటే నీ గొప్ప కోసమే కానీ దేవుడి మీద భక్తి కోసం కాదు నువ్వు చేసేది. అలాంటి బ్యాగ్స్ ఇప్పుడు చర్చిలో లేరు, చూసావా? కంగారుగా స్టేజీల మీదకి ఎక్కేసి పాటలు పాడే బ్యాగ్స్ ఎవరు ఇప్పుడు లేరు. ఇక్కడ ఉన్నారా? అంటే మీరు గమనించండి, మీ బ్రతుకులు మీరు ఒకసారి పరీక్ష చేసుకుంటే నువ్వు ఎంత భక్తిలో ఉన్నావో, భక్తిహీనతలో ఉన్నావో నీకు అర్థమవుతుంది. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి నీలో నిజంగా భక్తి ఉంటే స్థలము నీకు అవసరం లేదు, సందర్భం నీకు అవసరం లేదు కదా. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా పాట పాడుకుని వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. అవునా కాదు? ఇంట్లో పని చేసుకుంటూ కూడా పాట పాడుకోవచ్చు. కానీ ఆ భక్తి నీ దగ్గర లేదు కాబట్టే కదా నీకు అన్ని సెటప్ చేసి మంచి స్టేజ్ కట్టి లైటింగ్ పెట్టి వీడియో పెడితే కానీ పాడవు. ఆర్కెస్ట్రా ఉండాలి మళ్ళీ కొంతమందికి.
మామూలుగా అయితే నోరు లేకదు. ఆ బ్యాచ్ ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చోలేకపోయి చూసావా? అదే భక్తిహీనత అంటే, అదే వేషధారణ అంటే. అటువంటి వేషధారణ జీవితం ఇస్కరియోతు యూదా జీవించాడు కాబట్టి దేవుడి ఉగ్రతకు లోనయ్యాడు. తన సర్వస్వాన్ని కోల్పోయాడు. తన భార్య విధవరాలైంది, తన బిడ్డలు తండ్రి లేని వారు అయ్యాడు, తన ఉద్యోగం వేరొకరు తీసుకున్నాడు, తన దినములు కొద్దివయ్యాయి, తన ప్రార్థన పాపమైంది. ఎంత భయంకరమైన శాపకరమైన జీవితంలో చూడండి ఇస్కరియోతు యూదా. దేవుడు ఎంత ఆశీర్వదించాడు. నాతో ఉండు, 12 మందిలో ఒకటిగా ఉండు, అపోస్తలుడుగా ఉండు, 12 సింహాసనాలు మీకున్నాయి, అందులో నీకు కూడా ఉంది అని అంటే దాన్ని కాలదనుకున్నాడు ఇస్కరియోతు యూదా. ఈరోజు నీకు ఇచ్చిన అవకాశం కూడా నువ్వు తన్నుకుంటున్నావు. వేషధారణ జీవితాన్ని బట్టి నీ జీవితాన్ని నువ్వే శాపంగా మార్చుకుంటున్నావు. కాబట్టి గమనించండి, ఎక్కడైనా మన తలాంతులు కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, మనలో ఉన్న గుణ లక్షణాలు కానివ్వండి మార్చుకోండి. మార్చుకోకపోతే శాపం వస్తుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి గమనించండి, ఇస్కరియోతు యూదా వంటి వేషధారణ జీవితం మనలో ఉండకూడదు. ఇస్కరియోతు యూదాలో మరొక భయంకరమైన గుణం ఏంటో తెలుసా? మోసం చేసే గుణం. మోసం చేసే గుణం. మోసం చేసి లేదంటే నమ్మకాన్ని పోగొట్టుకునేవాడిగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. నమ్మకాన్ని పోగొట్టుకునేవాడిగా. చూడండి, చాలాసార్లు మనం ఏం చేస్తుంటామంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఇస్కరియోతు యూదా తన తోటి శిష్యులను మోసం చేశాడు. చూస్తున్న వారిని మోసం చేశాడు. దేవుణ్ణి కూడా మోసం చేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు తన హృదయాంతరంగాన్ని ఎరిగినవాడు కదా. మానవుల హృదయాంతరంగాన్ని పరిశోధించే దేవుడు. అందుకనే తన ఆలోచనలన్నీ ముందుగానే ఎరిగిన దేవుడు చివరి రాత్రి పస్కా బల్ల విందులో నన్ను అప్పగించువాడు నాతో పాటు ఈ గిన్నెలో వేలు పుంచుతాడని ముందే చెప్పేశాడు. ఇస్కరియోతు యూదాకి అర్థమైపోయింది. శిష్యులను నమ్మించాను, శిష్యులను మోసగించి ఏదో నేను మంచి భక్తుడిని, మంచి శిష్యుడిని శిష్యులను నమ్మించాను, మనుషులను నమ్మించాను, లోకమంతటిని నమ్మించాను, దేవునికి ఎలా దొరికిపోయానని కంగారు పడిపోయాడు. అందుకే అందులో వేలు ముంచి వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. అప్పుడు చీకటి, రాత్రి కదా అది, రాత్రి చీకటిలో ప్రవేశించాడు. అనగా చీకటి అంటే పాపం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. పాపంలోకి వెళ్ళిపోయాడు పూర్తిగా. ఈరోజు మనం కూడా దేవుణ్ణి మోసగించే వారంగా ఉన్నామా? నువ్వు పాస్టర్ని మోసం చేయొచ్చు, తోటి విశ్వాసాలు మోసం చేయొచ్చు, నీ కుటుంబ సభ్యులను మోసం చేయొచ్చు, నీ స్నేహితులను మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేయలేవన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన నీ పాపాన్ని అలా బయట పెట్టేస్తాడు. ఆ రోజు నీకు కంగారు పడుతుంది, భయం వేస్తుంది, పూర్తిగా పాపంలోకి వెళ్ళిపోతావు, పూర్తిగా చీకట్లోకి వెళ్ళిపోతావు. ఈ మోసం చేసే గుణం ఇస్కరియోతు యూదాలో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ మోసం చేసే గుణం ఎక్కడి నుంచి వచ్చిందట? ఈ మోసం చేసే గుణం ఎక్కడి నుంచి వచ్చిందట? వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఆదికాండం 3:13 వచనంలో దేవుడు పాపం చేసిన తర్వాత అవ్వను అడుగుతాడు. అప్పుడు దేవుడే యెహోవా స్త్రీతో నువ్వు చేసిందేంటి అని అడిగినప్పుడు ఎవరు మోసం చేశారట? సర్పము నన్ను మోసం చేసింది. సర్పం ఎందుకు మోసం చేసింది? ఆ 3:1 చదవండి. ఏ దేవుడే యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఏది యుక్తి కలది? సర్పము యుక్తి కలది. అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో అంటే మీరు గమనించాలి, అక్కడ సర్పములోనికి అపవాది ప్రవేశించాడు. సాతాను ఎందులో ప్రవేశించాడు? సర్పములోనికి. ఇక్కడేమో ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించాడు. ఈరోజు మనలోనికి చాలా మందిలోనికి ఇస్కరియోతు యూదాలాగా అపవాది ప్రవేశిస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మోసం చేస్తాం. ఈ సర్పము నన్ను మోసం చేసిందని స్త్రీ చెప్తుంది కదా. ఇస్కరియోతు యూదా కూడా అపవాదితో నిండిపోయాడు కాబట్టి యేసు ప్రభువుని శిష్యులను మోసం
చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మనలో కూడా అపవాది ప్రవేశిస్తే మనం కూడా సంఘాన్ని, కుటుంబాన్ని, అందరినీ, దేవుణ్ణి కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవునికి అన్ని తెలుసు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. అందుకని ఇస్కరియోతు యోధ ఏం చేశాడట, తన మోసపూరితమైన గుణాన్ని, లోభత్వాన్ని, అనగా లోభి అనగా దురాశ కలిగిన వాడిగా ఈ అపవాది ఉన్నాడు. మోసం చేసేవాడిగా ఉన్నాడు. నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. తిరిగి సంపాదించుకోలేడు. అందుకని ఉరిపెట్టుకొని చనిపోయాడు. అయ్యో, నా దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, తనతో ఉండే అవకాశం ఇచ్చాడు, తన పక్కనుండే అవకాశం ఇచ్చాడు, తనతో ప్రయాణం చేసి భుజించి నిద్రించి తనతో గడిపే సమయాన్ని ఇచ్చాడు నాకు. అయినా కూడా నేను దాన్ని పోగొట్టుకున్నాను, ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నానని ఆయన, ఆ ఇస్కరియోతు యోధ తనకి తానే తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ఈరోజు మోసపరిచేదానిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నీ శాపకరమైన జీవితాన్ని నువ్వు పొందవలసి ఉంటుంది. ఇస్కరియోతు యోధ కూడా తన దినములు కొద్దివైన అని ఉంది కదా 109వ కీర్తనలో, అతడి దినములు, వాని జీవిత దినములు కొద్దివగునుగాక. చాలండి, అతని జీవిత దినములు ఏమైపోయాట, బతకవలసిన వాడే, దేవునితో ఉండవలసిన వాడే. కానీ ఆ ఇస్కరియోతు యోధ తన దినములు కొద్దివి చేసుకున్నాడు. ఎందుకంటే శాప జీవితం జీవించాడు. అందుకే అతను ఉద్యోగం వేరొకటి తీసుకున్నాడట. తర్వాత చీట్లు వేస్తే మత్తయ్య పేరట చీటి వచ్చింది. 12 మందిలో ఒకటిగా మత్తయ్య వెళ్ళాడు కదా. అంటే గమనించండి, నీకు దేవుడిచ్చిన ఈ స్థలాన్ని, ఆ స్థితిని నువ్వు కావదనుకుంటున్నావేమో. మోసపరిచే గుణం నీలో ఉంటే ఇస్కరియోతు యోధ లాగా శాపకరమైన జీవితాన్ని నువ్వు పొందుకుంటావు. జాగ్రత్తగా మనము గమనించాలి. అందుకనే యేసుప్రభువు అంటాడు, నాశన పుత్రుడిగా నువ్వు ఉండకూడదు. ఇస్కరియోతు యోధ ఎలా ఉన్నాడంట, నాశన పుత్రుడిగా ఉన్నాడు. అందుకనే 12 మందిలో నాశన పుత్రుడైన వాడు తప్ప మరెవరునూ నశింపలేదు అనే మాట దేవుని వాక్యం ద్వారా మనం చదవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అమ్మా, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అప్పగించిన వారిని, అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును. చూడండి, నీవు నాకు అప్పగించిన వారు ఎవరట, 12 మంది అపోస్తలుడు. ఆదిమ సంఘము, నేటి సంఘము, మనందరము ఎవరమట, దేవునికి అప్పగించబడిన వారు. అయితే మనందరిలోనూ ఎవడట నాశనం అయిపోతాడంటే నాశన పుత్రుడు. నాశన పుత్రుడు అంటే అపవాది చేత పట్టబడిన వాడు, అపవాది చేత నడిపించబడేవాడు, వేషధారణ జీవితం కలిగిన వాడు, మోసపరిచే గుణం కలిగిన వాడు, దొంగతనం వంటి గుణాలు కలిగిన వాడు ఏమైపోతాడు, నాశన పుత్రుడిగా ఉంటాడు. వాడు తప్ప మిగిలిన వారు ఎవరు నాశనం అవ్వరు అని యేసుప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. 12 మందిలో ఎవరు నాశనం అయిపోయాడు, ఇస్కరియోతు యోధ. 12 మందిలో ఎవరు తప్పిపోయాడు, ఇస్కరియోతు యోధ. 12 మందిలో ఎవరు శపించబడ్డాడు, ఇస్కరియోతు యోధ. ఎందుకో తెలుసా, వాడే నాశన పుత్రుడు. ఎందుకంటే అపవాదికి చోటించాడు, అపవాదిని తనలో ప్రవేశింపనిచ్చాడు, అపవాది ఆలోచన చొప్పున నడిచాడు. అందుకే దురాశ కలిగి, లోభత్వం కలిగి, మోసం చేసే గుణం కలిగి, దొంగతనం చేసే గుణం కలిగి పాపంలో పడి నాశనాన్ని తెచ్చుకున్నాడు ఇస్కరియోతు యోధ. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి ఇస్కరియోతు యోధ జీవితాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీలో ఇటువంటి గుణాలు ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి నువ్వు తప్పుకోవాలి. వాటిని విడిపించి, వాటిని వదిలించుకొని నువ్వు పరిశుద్ధునిగా మార్చుకోవాలి. లేదంటే నాశనం పుత్రుడిగా లేదా నాశనం పొందేవాడిగా నువ్వు ఉంటావు. అందుకని 1 కీర్తన 6వ వచనంలో భక్తిహీనుల మార్గము నాశనములకు నడుపును.
భక్తిపరులు భక్తిహీనుల గుంపులో చేరితే మన మార్గము నాశనమని మనం గుర్తించాలి. తద్వారా మన ఆత్మీయ జీవితాలను మనం సరిదిద్దుకోవాలి. అందుకని దేవుని వాక్యం ఎప్పుడు కూడా హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. అది ఆ గద్దింపును మనం స్వీకరించి మన జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు వచ్చిన వారు మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు వాక్యానుసారంగా జీవించాలి. రాలేని వారు ఎలాగా మారరు. వాళ్ళు ఎప్పుడు కూడా వారి బుద్ధి వారిదే, వారు ఎప్పుడు కూడా అంతే. అందుకని కుక్క తోక వంకర అంటాం కదా, అది ఏం చేసినా పోదది, ఏం చేసినా పోదు. ఎంతవరకు స్ట్రైట్గా ఉందో అంతవరకు కత్తిరించినా కూడా పెరుగుతున్న కొలది మళ్ళీ వంకరగానే మారుతుంది. అది ఎప్పటికీ తిన్నగా ఉండదు. అలాగే భక్తిహీనుల బుద్ధి కూడా అంతే. కాబట్టి విశ్వాసులుగా, భక్తిపరులుగా, నీతిమంతులుగా ఉండదలిచిన వారు ఇటువంటి గుణాలను విడిచిపెట్టి వారి ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటారు, సరిదిద్దుకుంటారు, దేవుని ఎదుట యోగ్యులుగా ఎంచబడతారు. 12 మందికి దేవుడు ఇచ్చిన వాగ్దానము వారు ఎలాగైతే స్వతంత్రించుకున్నారో, మనకి దేవుడిచ్చిన పరలోక భాగ్యము, నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకోవాలంటే మనము కూడా నీతిమంతులుగా జీవించాలి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుడును గాక. ఆమేన్.